రాబోతుందనే చెప్పొచ్చు. 2026 వచ్చేలోపు నేను ఉండకపోవచ్చు, ఈ టేబుల్ ఉండకపోవచ్చు, ఈ కోట్ ఉండకపోవచ్చు. ఏమో ఎప్పుడు ఏం జరిగిందో తెలియట్లా. ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందో, ఎప్పుడు ఏ మోనాలిసా వస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో సడన్గానే అన్నీ అయిపోతున్నాయి. చూసినట్టయితే చాలా సముద్రాల నుంచి అయితే చేపలు వస్తున్నాయి బయటికి, తాబేలు వస్తున్నాయి. లోపల భూమి లోపల నీళ్ళ లోపల ఉండే జంతువులు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఏమైంది? ఎవరైనా బ్లీచింగ్ పౌడర్ కలిపారా సముద్రంలో? లేకపోతే విషపూరితమైన ఆహారాన్ని తీసుకున్నాయా? లేకపోతే ప్రళయం రాబోతుందా? అందరూ అనుకున్నట్టయితే తెలియట్లేదు. చాలామంది అయితే అందరూ చచ్చిపోబోతున్నాం అని అయితే చెప్తున్నారు. సో అందరికీ ఎవరైతే చివరి కోరికలు ఉంటాయో అవన్నీ తీర్చేసుకోండి. ఎందుకంటే రేపు వెళ్తాము, ఎల్లుండి వెళ్ళిపోతాము, ఈ వీడితో వెళ్ళిపోతాము కూడా మనకు కన్ఫామ్గా తెలీదు. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర కూడా, తెల్లోళ్ళ దగ్గర కూడా ఒక చేప వచ్చింది. అది మెరుస్తుంది చేప. అది కత్తిపీటలా ఉంది, ఇట్లా వైట్ కలర్లో ఉంది. సో అది కూడా అది వస్తే ప్రళయం వచ్చినట్టే అని ఇంగ్లీష్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఏం జరగబోతుంది అంటే తాబేలు కూడా చూసుకున్నట్టయితే 1 కాదు 2 కాదు లక్షల్లో బయటకు వచ్చి పిల్లలు పెడుతున్నాయి. అంటే వాళ్ళందరూ పెళ్లి చేసుకొని సంసారం చేసుకొని బయటకు వచ్చారా, మొగుళ్ళతో గొడవ లేదా ప్రళయం అయిందని వచ్చారా అనేది అయితే తెలియట్లేదు. ఆడ తాబేళ్ళు అయితే వచ్చే గుడ్లు కూడా పెట్టేలే, అంటే వాళ్ళ పిల్లల్ని జాగ్రత్త చేస్తున్నాయి ఆ ప్రళయం నుంచి అనేది తెలియట్లేదు. సముద్రంలో కూడా వింత ఆకారాలు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే నేను చచ్చిపోబోతున్నానా, నేను ఒక్కదాన్ని చచ్చిపోతున్నాను, నాతో పాటు అందరూ చచ్చిపోతున్నారు అనేది తెలియలేదు. సో సముద్రం దగ్గర వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. తండేల్ సినిమా చూసి నాగ చైతన్యలాగా చేద్దామని ఎవరైనా ఫోటోషూట్లకు కానీ పడవలెక్కి కొంచెం షో చేస్తే కనుక ప్రళయం వచ్చి అందరినీ తినేస్తుంది. సో కొద్ది రోజుల పాటు ఈ లవర్స్ కానీ నవజంట కొత్త జంటలు కానీ కొత్తగా పెళ్ళైన కానీ బీచ్లకు వెళ్ళడము, బీచ్లో ఫోటోషూట్లు దిగడం తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చేపలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఇదే అవకాశంగా చాలామంది చేపలు పట్టుకొని ఏమాత్రం రేపటి గురించి భయం లేకుండా ఫ్రై చేసుకొని కర్రీ చేసుకొని తింటారు, అది వేరే విషయం. సో నిజంగా తాబేలతో పాటు రకరకాల జంతువులు, ఒకటైతే కుండలా ఉంది చేప. సో దాని పళ్ళు కూడా ఇట్లా ఉన్నాయి, నా పళ్ళు లాగా ఉన్నాయి. సో అట్లాంటి పళ్ళున్న చేప కూడా బయటకు వచ్చింది. ఆ చేప సాధారణంగా రాదు, అది ఎక్కడో లోపల ఉంటుంది. బయటికి ఎందుకు వచ్చింది అంటే దానికి ప్రపంచాన్ని చూడాలనిపించిందా, లేకపోతే లోపల ఎవరైనా దాన్ని ఇబ్బంది పెట్టారా, లేదా చూడకూడదు ఏమైనా చూసి బయటకు వచ్చిందా అనేది తెలీదు. నిజంగా అందరు చెప్తున్నారు, యూట్యూబర్స్ చాలామంది కూడా చెప్తున్నారు, దీని మీద వీడియోలు కూడా చేస్తున్నారు, చచ్చిపోతున్నామని. ఇన్స్టాగ్రామ్ తెరిస్తే అయ్యే వస్తున్నాయి వీడియోలు. ఒక రోజుకు ఒక చేప బయటకు వస్తుంది, రోజుకు ఒక రకమైన చేప బయటకు వస్తుంది. నిజంగా చేపలు పట్టే వాళ్ళు అయితే ఇట్లాంటి చేపలు ఏమైనా వచ్చే ముందే ఫస్ట్ ఆ వలలన్నీ రెడీగా బీచ్ మీద రెడీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అవే వచ్చి వలలో పడుతున్నాయి కాబట్టి. సో చూస్తున్నారు కదా, ప్రళయం అయితే రాబోతుంది. భార్యాభర్తలు గొడవలు ఉన్నా, లవర్స్ గొడవలు ఉన్నా, ఫ్రెండ్స్లో గొడవలు ఉన్నా ఇప్పుడే తీర్చుకోండి. లేదా ప్రళయం వచ్చాక మీరు తీర్చుకోలేరు. ఎవరు నరకంకి వెళ్తారో ఎవరు స్వర్గంకి వెళ్తారో కూడా తెలీదు. సో ఉన్న రోజులు బర్డ్ ఫ్లూ వచ్చా కూడా చికెన్ తినండి, చేపలు కూడా బయటకు వస్తున్నాయి, చేపలు తినండి, హ్యాపీగా ఉండండి. ప్రళయం వచ్చిందో లేదో చూద్దాం. థ్యాంక్ యూ.